వెల్కమ్ టు తెలుగు కథలు. ఋష్యశృంగుని అయోధ్య ప్రవేశం. సుమంత్రుడి సలహా మేరకు దశరథ మహారాజు స్వయంగా అంగరాజ్యానికి బయల్దేరాడు. రథాలు, గజాలు, అశ్వాలతో కూడిన చతురంగ బలాలతో, మంత్రులు, పరివారంతో ఆయన ప్రయాణం ఒక గొప్ప ఉత్సవంలా సాగింది. చాలా రోజుల ప్రయాణం తరువాత వారు అడవులు, నదులు దాటి రోమపాదుడు పరిపాలించే సుందరమైన అంగరాజ్యం చేరుకున్నారు. ఆ రాజ్యం పచ్చని పొలాలతో, సమృద్ధితో కళకళలాడుతోంది. తన మిత్రుడు దశరథుడి రాకను తెలుసుకున్న రోమపాద మహారాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మంత్రులతో కలిసి మంగళవాయిద్యాలతో పూర్ణకుంభంతో సరిహద్దుల వద్దకు వచ్చి దశరథుడికి ఘనస్వాగతం పలికాడు. ఇద్దరు మిత్రులు ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులులేవు. రోమపాదుడు దశరథుడిని గొప్ప ఊరేగింపుతో తన రాజధానికి తీసుకువెళ్లాడు. నగరమంతా తోరణాలతో, రంగవల్లులతో అలంకరించారు. దశరథుడు కొన్ని రోజులు రోమపాదుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఒకనాడు ఏకాంతంగా ఉన్నప్పుడు దశరథుడు తాను వచ్చిన కారణాన్ని మిత్రుడితో చెప్పాడు. మిత్రమా, నాకు పుత్రులు లేరు. నా వంశం నిలబడాలి. అందుకోసం నేను పుత్రకామేష్టి యాగం చేయాలనుకుంటున్నాను. ఆ యాగాన్ని మీ అల్లుడు మహాతపస్వి అయిన ఋష్యశృంగుడు జరిపిస్తే నాకు తప్పక పుత్రులు కలుగుతారని పెద్దలు చెప్పారు. దయచేసి నీ కుమార్తెను, అల్లుడిని నాతో అయోధ్యకు పంపించు అని దశరథుడు వేడుకున్నాడు. రోమపాదుడు సంతోషంగా అంగీకరించి తన కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుడిని పిలిపించాడు. దశరథుడి కోరికను వారికి వివరించాడు. తండ్రి మాట విన్న శాంత భర్త వైపు చూసింది. గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన ఋష్యశృంగుడు దశరథుడి కోరికలోని ధర్మాన్ని గ్రహించి, తప్పకుండా మీ యాగం నిర్విఘ్నంగా జరిగేలా నేను చూస్తాను అని అభయమిచ్చాడు. ఋష్యశృంగుడు అంగీకరించడంతో దశరథుడి సంతోషం రెట్టింపయింది. ఆయన రోమపాదుడికి, శాంతకు, ఋష్యశృంగుడికి కృతజ్ఞతలు తెలిపాడు. వెంటనే వారితో కలిసి అయోధ్యకు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఋష్యశృంగుడు, శాంత దంపతులు అయోధ్య నగరంలో అడుగుపెట్టగానే నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. దశరథుడికి పుత్రులు కలుగుతారనే ఆశ అందరిలోనూ చిగురించింది. యాగశాల నిర్మాణం వేగంగా ప్రారంభమైంది.